ఆయన రికార్డ్ కూడా బ్రేక్ చేశారు కదా సార్, వేవ్స్. ఆయన డ్యాన్స్ స్టెప్స్లో రికార్డ్ బ్రేక్ చేశారు, గిన్నీస్ రికార్డ్ బ్రేక్ చేశారు, అండ్ చాలా సినిమాల్లో పద్మభూషణ్. సో ఇవన్నీ ఆయనకి ఎంత చెప్పుకున్నా తక్కువే సార్. చాలా తక్కువ. 28,000 స్టెప్స్ వేసి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో స్థానం పొందారు. బహుశా మిమ్మల్ని కూడా మనం అక్కడే కలిసాము. అక్కడే కలిసాం సార్. అవునవును. సో ఆయన స్టెప్స్ అనగానే అందరూ చిరంజీవి గారు అంటే మెయిన్గా మనం చూసేది ఫస్ట్ డ్యాన్స్, ఆ తర్వాత ఆయన కామెడీ టైమింగ్, అలాగే యాక్షన్ సీక్వెన్స్. అసలు మాస్ బాస్ ఈ 2 పదాలు పుట్టిందే ఆయన. దానికి డ్యాన్స్ కూడా అసలు ఆయన పేరు పెడితేనే ఇవన్నీ వచ్చినాయి. సో ఏంటి సార్ అసలు చిరంజీవి గారు అసలు సినిమాలో ఇప్పుడు రాబోయే సినిమాలో ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఈ యాక్షన్ కానీ లేకపోతే ఫైట్ సీక్వెన్సెస్ అవ్వచ్చు, డ్యాన్స్ స్టెప్స్ అవ్వచ్చు, ఇవన్నీ ఎలా ఉంటాయి అనుకుంటున్నారు? ఎక్స్పెక్టేషన్స్ ఏంటి సినిమా మీద? ఎప్పుడు కూడా ఆయన ఒక కొత్తదనాన్ని చూపించడానికి ప్రయత్నం చేస్తుంటారు. ఆయన ఓల్డెన్ డేస్లోనే మైకేల్ జాక్సన్ స్టెప్స్కి సంబంధించిన సీడీస్ తెప్పించేసేసి ఈ కొరియోగ్రాఫర్స్కి ఇచ్చి కొత్త స్టెప్స్ తీసుకురండి, కొత్తగా ఉండాలి, ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతారు. ఆయన ప్రతి విషయంలో అప్డేట్ అవుతారు. ఎలా ఉన్నారంటే ఇప్పుడు గ్యాప్ వచ్చిన తర్వాత ఇంకా అన్నయ్య డ్యాన్స్ చూడాలి. అసలు కొన్ని మిలియన్ వ్యూస్ చూడండి ఒక్కొక్క సాంగ్ అలా రిలీజ్ అవుతున్నాయి. 200 మిలియన్సా? ఏంటండి ఇది? ఏ హీరోకి లేని ఫాలోయింగ్ ఒక చిరంజీవి గారికే ఉంది. మీరు చూసినట్లయితే ఎంతోమంది హీరోకి అభిమానులు ఉంటారు. అభిమాన సంఘాలు మాత్రం ఒక చిరంజీవి గారికి ఉంటారు చూడండి. వాళ్ళు ఎక్కడికక్కడ అభిమాన సంఘాలు ప్రపంచవ్యాప్తంగా ఉంటారు. ఏ హీరోకి ఉండరు, ఒక చిరంజీవి గారికి మాత్రమే ఉంటారు. సో ఇప్పుడు ఇది 500 crores రీచ్ అయిందంటే చిరంజీవి గారి ఫస్ట్ సినిమా 500 crores రీచ్ అవ్వడం ఇది నిజంగా ఒక వండర్ అని చెప్పచ్చు. అవుతుంది. అన్ని రికార్డ్స్ చిరంజీవి గారి మీద ఉన్న ప్రతి రికార్డు నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఈ సినిమా బ్రేక్ చేస్తుంది అనుకుంటున్నాను. ఎందుకంటే సంక్రాంతి అనగానే ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక పండగ వాతావరణంలో అందరు కూడా వెళ్ళిపోతారు, ఊళ్ళకి వెళ్ళిపోతారు. అంత ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము హైదరాబాద్లో ఉన్నాము, మామూలు అప్పుడు సినిమా చూడలేని పరిస్థితి. ఇప్పుడు వీళ్ళందరూ ఊళ్ళకి వెళ్ళిపోయారు. అక్కడ ఊళ్ళో కనీసం 3-4 డేస్ స్పెండ్ చేస్తారు, ఖచ్చితంగా సినిమాకి వెళ్తారు. అలాగే ఇక్కడ మనం కొంచెం ఫ్రీ అయ్యాం కదా, మనం కూడా ఈ 3-4 డేస్లో ఖచ్చితంగా వెళ్తాం. అందులో మెగాస్టార్ గారి సినిమా ఎవరు మిస్ కారు. ఖచ్చితంగా అందరు థియేటర్కి వెళ్ళి చూడాలి, సినిమా ఎంజాయ్ చేయాలి. పైరసీ జోలికి వెళ్ళొద్దు, డైరెక్ట్గా సినిమాకి వెళ్ళి ఎంజాయ్ చేయండి. సూపర్ సార్. సో ఇప్పుడు మొత్తానికి అనిల్ రావిపూడి గారు లాస్ట్ ఇయర్ చూసుకుంటే సంక్రాంతికి వస్తున్నాంతో హిట్ కొట్టారు. సో ఈ ఇయర్ చూసుకుంటే మనశంకర్ వరప్రసాద్ గారు. సో అనిల్ రావిపూడి గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? అనిల్ రావిపూడి గారు సక్సెస్ఫుల్ డైరెక్టర్. ఆయన ఒక సినిమా తీసినప్పటి నుంచి కూడా ఆయన ప్రమోషన్ స్టైల్ వేరే డిఫరెంట్గా ఉంటుంది. మీరు చూస్తూ ఉంటే ఒక సినిమా తీసిన తర్వాత అందరూ 6 నెలల తర్వాత అవుట్పుట్ ఇస్తారు. ఈయన ఫస్ట్ డే నుంచి ఆయన ప్రమోషన్ ఉంటుంది. వీక్ ఫస్ట్ డే తర్వాత ఎవ్రీ వీక్ దాని మీద అప్డేట్స్, సాంగ్స్ రిలీజింగ్ కానీ ఏదో ఒకటి న్యూ ట్రెండ్ అనమాట. ఆయన ప్రమోషన్ స్టైల్ ఎలా ఉంటుందంటే ఒక సినిమా చూడాలి అని మనల్ని 6 నెలల ముందు నుంచి ప్రిపేర్ చేస్తుంటారు. అది ఒక్క అనిల్ రావిపూడి గారికే సాధ్యం. మిగతా డైరెక్టర్స్ డైరెక్ట్గా వాళ్ళు రిలీజ్ చేసి థియేటర్లో సినిమా ఉంటుంది. ఇక్కడ కొంచెం అప్డేట్స్ ఇస్తూ ఎక్కిస్తారు. ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు థియేటర్కి వెళ్ళాలి అని వెయిట్ చేస్తుంటారు. అమ్మ ఎప్పుడు రిలీజ్ అవుద్ది, ఎప్పుడు వెళ్దాం. అందులో అనిల్ రావిపూడి గారు ఎక్స్పర్ట్. సార్ ఇప్పుడు అందులో చిరంజీవి గారు అంటేనే ఏదో ఒక స్టైల్ ఉంటుంది. ఆయన స్టైల్ మనందరికీ తెలుసు, మాట్లాడే విధానం అవ్వచ్చు, లేకపోతే ఏదో ఒకటి సంథింగ్ డిఫరెంట్ స్టైల్ ఉంటుంది. సో మీకు ఆయనలో బాగా నచ్చే స్టైల్ ఏంటి? బాగా నచ్చే స్టైల్ అంటే మీరు ఎప్పుడైనా గమనిస్తే ఆయన పర్సనల్గా ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు మనం 10 మాట్లాడితే ఆయన ఒకటి మాట్లాడతారు. ఎక్కువగా మాట్లాడతారు, ఎక్కువగా వింటారు, తక్కువగా మాట్లాడతారు. ప్రతి వ్యక్తిలో ఏదో ఒక గొప్ప గుణం ఉంటుందండి. అది నాకు చిన్న స్థాయి వ్యక్తి, పెద్ద స్థాయి వ్యక్తి కాదు. ఆయన ఏంటంటే ఈ వ్యక్తిలో ఏముందో తెలుసుకోవాలని చూస్తారు. నా ఫస్ట్ మీటింగ్ సార్ కలిశాను. ఫోటో దిగిన తర్వాత ఒక ఫైన్ డే ఆయన కలిసే అవకాశం వచ్చింది. ఒక 5 నిమిషాలు డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పారు. చేయొద్దని చెప్పిన తర్వాత ఇంకా మాట్లాడుతూ ఉన్నాము.
మళ్ళీ కాల్ చేసి నేను చెప్పేంతవరకు ఎవరు లోపలికి రావద్దు అని చెప్పి నా ఫస్ట్ మీట్లో ఒక ½ అవర్ నుంచి 45 మినిట్స్ ఆయనతో 1 to 1. అసలు ఏంటి నీ ఎయిమ్, ఎలా సాధ్యం అంటే నాకు ఏదైతే ఈ బ్లడ్ డొనేషన్స్ గురించి కానీ ప్రతి ఒక్కటి కూడా చక్కగా మాట్లాడి ఆయన తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఆయన నాకు అన్నీ తెలుసు అనే ఫీలింగ్ ఉండదు. ప్రతి వ్యక్తిలో ఏదో ఒక గొప్ప విషయం ఉంటుంది, దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేయాలి అంటారు. ఇంకొకటి ఏంటంటే ఎవరు ఎన్ని మాటలన్నా కూడా ఆయన సమాధానం చెప్పరు. చూడండి, ఎప్పుడు కూడా సమాధానం చెప్పరు, వదిలేస్తారు. మనకు పళ్ళ చెట్టుకే రాళ్ళ దెబ్బలు అంటారు చూడు, అది ఒక గొప్ప శిఖరం. ఆ శిఖరం మీద ఎవరు ఎన్ని రాళ్ళు వేసినా ఏమవుద్ది? ఇప్పుడు ఆకాశం మీద ఉమ్మేస్తే ఏమవుతుంది? మన మీదే పడుతుంది. చిరంజీవి గారు కూడా అంతే. అండ్ ఇంకా చెప్పాలి అంటే ఇప్పుడు అంత స్థాయిలో ఉన్న వ్యక్తి 10 సంవత్సరాల కిందటే, ఆల్మోస్ట్ ఒక 10-15 years బ్యాకే నేనంతా మాట్లాడిన తర్వాత ఆయన పర్సనల్ నెంబర్ ఇచ్చారు. సంపత్, నీకు ఎప్పుడైనా ఏదైనా అవసరం ఉంటే యూ కెన్ కాల్ మీ. నేను ఒకవేళ లిఫ్ట్ చేయలేదు, ఓ మెసేజ్ పెట్టు, వాట్సాప్ పెట్టు, ఐ విల్ కాల్ యూ బ్యాక్ అన్నారు.